లోక్సభ స్పీకర్ ఎన్నిక బుధవారం పూర్తయింది. రాజస్థాన్లోని కోటా స్థానం నుంచి భాజపా తరపున గెలిచిన ఓం బిర్లా మరోసారి స్పీకర్గా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి. ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులు మూజువాణి ఓటుతో మద్దతు పలకడంతో ఆయన విజయం సాధించారు. ప్రతిపక్షానికి ఉపసభాపతి పదవిని ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి విముఖత వ్యక్తం చేయడంతో ఇండియా కూటమి తమ ఉమ్మడి అభ్యర్థిగా కేరళ ఎంపీ కొడైకెనాల్ సురేష్ను బరిలోకి దింపింది. మాడభూసి అనంతశయనం అయ్యంగార్, గుల్దయాల్ సింగ్ తెల్లాన్, బలరాం జక్కడ్, టీఎంసీ బాలయోగ తర్వాత రెండోసారి స్పీకర్ పదవిని చేపట్టిన వ్యక్తిగా బిర్లా రికార్డు సృష్టించారు. తొలి విడతలో 5 ఏళ్లు పూర్తి చేసి వరుసగా రెండోసారి స్పీకర్ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి బలరాం జక్కడ్ కాగా ఓం బిర్లా ఆ కోవలో రెండవ వారు. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే తొలి 2 రోజుల్లో ప్రమాణం చేయలేకపోయిన సభ్యులు ప్రమాణం పూర్తి చేశాక సభాధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రారంభించారు. ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ సహా పలువురు బలపరిచారు. వీరిలో కింజారపై రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణ దేవరాయలు, వల్లభనేని బాలసౌరి కూడా ఉన్నారు. ప్రతిపక్ష అభ్యర్థి సురేష్ పేరును విపక్షాలు ప్రతిపాదించాయి. మాతా మూజువాణి ఓటింగ్ ద్వారా సభ్యుల అభిప్రాయం కోరి అత్యధిక మంది ఓం బిర్లాకు మద్దతు పలికినట్లు తేల్చారు. ప్రతిపక్ష సభ్యులు ఎవరూ లేచి డివిజన్ కోరకపోవడంతో ఓం బిర్లా పేరుపై తీర్మానాన్ని సభ ఆమోదించినట్లు ప్రకటించారు. స్పీకర్ స్థానంలో ఆసీనులు కావాల్సిందిగా ఓం బిర్లాను ఆయన ఆహ్వానించారు. నూతన ఎంపీలకు ఓం బిర్లా స్ఫూర్తినిస్తారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన సుమధుర చిరునవ్వు సభను ఆనందంగా ఉంచుతోందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు స్పీకర్ కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. గత 2 దశాబ్దాల్లో స్పీకర్గా ఎన్నికైన వారు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమో, పోటీ చేసినా నెగ్గకపోవడమో జరిగేది. ఒకసారి స్పీకర్గా చేసి ఎన్నిక ద్వారా మళ్లీ గెలిచి మీరు చరిత్ర సృష్టించారు. స్పీకర్ పదవి ఎంత కఠినమైందో మీకు బాగా తెలుసు. సభను సరైన దిశలో నడపడంలో స్పీకర్ది కీలక పాత్ర. లోక్సభ చరిత్రలోని స్వరయుగానికి మీరు నేతృత్వం వహించారు. స్పీకర్గా మీ పదవీ కాలంలో అనేక కీలక చారిత్రాత్మక బిల్లుల్ని సభ ఆమోదించింది. గత 5 ఏళ్లలో 97% పనితీరు నమోదు చేసింది. 25 ఏళ్లలో అనేది అత్యధికం కావడం విశేషమని ప్రశంసలు కురిపించారు. గత 5 ఏళ్లలో సభను ఓం బిర్లా నడిపించిన తీరును, కొత్త సభ్యులను ప్రోత్సహించడాన్ని ఎన్డీఏ కూటమి సభ్యులు కొనియాడారు. మాట్లాడేందుకు తమకు తగిన అవకాశాలు ఇవ్వాలని విపక్ష సభ్యులు కోరారు. బిల్లులను హడావుడిగా కాకుండా స్థాయి సంఘాలకు పంపి లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే ఆమోదించాలని, తామరాకు మీద నీటి బొట్టులో స్పీకర్ వ్యవహరించాలని, నిష్పాక్షికంగా ఉండాలని కోరారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ సభ భారతదేశ జనవాణిని ప్రతిబింబించాలి. సభ సజావుగా నడపడంలో ప్రతిపక్షం మీకు పూర్తి సహకారం అందిస్తుంది. ప్రజావాణిని బలంగా వినిపించేందుకు విపక్షాలకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్న విపక్షం గొంతు నొక్కడం ద్వారా సభను నడపడం అప్రజాస్వామికమవుతుంది. మాకు మాట్లాడే అవకాశం ఇస్తారని విశ్వాసంతో ఉన్నామని చెప్పారు. విపక్షాల తరపున మాట్లాడిన వారిలో అఖిలేష్ యాదవ్, టీఆర్ బాలు, సుదీప్ బందోపాధ్యాయ తదితరులు ఉన్నారు. ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్ వంటివి పునరావృతం కాకూడదని వారు ఆకాంక్షించారు. చిన్న పార్టీలకు అవకాశం ఇవ్వాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కోరారు. చివరగా స్పీకర్ ప్రసంగించారు. అందరి వాణి వినడంలోని భారత ప్రజాస్వామ్యం బలం దాగి ఉందని అన్నారు. ఒక్క సభ్యుడున్న పార్టీకి కూడా తగిన సమయం లభించేలా చూస్తానని భరోసా ఇచ్చారు. విమర్శలు ఉండవచ్చు కానీ ఆటంకాలు కల్పించడం సభా సాంప్రదాయం కాదన్నారు. ఎవరికి వ్యతిరేకంగా వ్యవహరించాలని తనకు ఉండదని, కొన్నిసార్లు పార్లమెంటు ప్రమాణాలను నిలబెట్టడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంటుందని చెప్పారు. సభకు ఈసారి అవాంతరాలు కలిగించకుండా ఉభయ పక్షాలు చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అధికార పక్షం నుంచి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విపక్ష స్థానాల నుంచి లేచి ఓం బిర్లా వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు. తర్వాత వారిద్దరు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి ఓం బిర్లాను స్పీకర్ స్థానం వద్దకు తోడ్కొని వెళ్లారు. ప్రొటెం స్పీకర్ సభాధ్యక్ష స్థానం నుంచి లేచి ఆయన్ని కూర్చోబెట్టారు. మొత్తం వ్యవహారం 11:03 నుంచి మొదలై 11:15కి ముగిసిపోయింది. తమకు చెప్పకుండా స్పీకర్ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించడాన్ని తప్పుపట్టిన తృణమూల్ కాంగ్రెస్ ఓటింగ్ సమయంలో మద్దతు పలుకుతుందో లేదన్న సంశయంతో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ సమయంలో డివిజన్ కోసం పట్టుబట్టలేదు. దాంతో ఉత్కంఠ రేపిన స్పీకర్ ఎన్నిక ప్రశాంతంగా సాగిపోయింది.